ముక్కు పచ్చలు రానిది పసిపిల్ల తాను ఈ భూమి మీదకు వచ్చి 6 నెలలు మాత్రమే అవుతుంది. పాపం ఆమెకు ఏమీ తెలియదు. తన కోసం ఓ మానవ మృగం కాపు కాచుకుందని ఉందని పైశాచికత్వానికి పరకాష్టగా కామంతో కళ్ళు మూసుకుపోయిన ఓ రాక్షసుడు పాలు త్రాగే పసికందుపై కర్కోటకంగా అత్యాచారానికి పాల్పడ్డాడు. ఊయల ఊపాల్సిన వయసులో ఉన్నవాడు ఊయలలో ఉన్న పాపను ఎత్తికెళ్లి ఇంతటి దారుణానికి ఒడిగట్టాడు. ఈ దారుణ ఘటన రామభద్రపురం మండలంలోని ఓ గిరిజన గ్రామంలో జరిగింది. కాగా పాపకు తీవ్ర రక్తస్రావం కావడంతో వైద్య చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తల్లిదండ్రులు తరలించారు. వైద్యుల సూచనల మేరకు అక్కడి నుంచి విజయనగరం ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ముక్కు పచ్చలు ఆరని పసిపిల్ల తాను ఈ భూమి మీదకు వచ్చి 6 నెలలు మాత్రమే అవుతుంది. పాపం ఆమెకి ఏమీ తెలియదు. తన కోసం ఓ మానవ మృగం కాపు కాచుకొని ఉందని పైశాచికత్వానికి పరాకాష్ఠగా కామంతో కళ్ళు మూసుకుపోయిన ఓ రాక్షసుడు పాలు త్రాగే పసికందుపై కర్కోటకంగా అత్యాచారానికి పాల్పడ్డాడు. ఊయల ఊపాల్సిన వయసులో ఉన్నవాడు ఊయలలో ఉన్న పాపను ఎత్తికెళ్లి ఇంతటి దారుణానికి ఒడిగట్టాడు. ఈ దారుణ ఘటన రామభద్రపురం మండలంలోని ఓ గిరిజన గ్రామంలో జరిగింది. కాగా పాపకు తీవ్ర రక్తస్రావం కావడంతో వైద్య చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తల్లిదండ్రులు తరలించారు. వైద్యుల సూచనల మేరకు అక్కడి నుంచి విజయనగరం ప్రభుత్వ ఆసుపత్రికి తెళ్లారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఈ విషయంపై మరింత సమాచారం అందించడానికి మా ప్రతినిధి భార్గవ్ ఫోన్ లైన్ లో ఉన్నారు. భార్గవ్, ఏదైతే విజయనగరం జిల్లా రామభద్రాపురం మండలం గిరిజన గ్రామంలో ఒక విషాదకర సంఘటన అయితే చోటు చేసుకుంటే అయితే ముఖ్యంగా చూసుకుంటే ఏదైతే ప్రస్తుతం ఉన్న నేపథ్యంలో చాలా వరకు ఆడపిల్లల పైన అరాచకాలు అయితే ప్రతి ఒక్క చోట ఎక్కువగా తరచూ చూస్తున్న నేపథ్యంలో ఇది మరీ విషాదకర సంఘటన మనం చెప్పుకోవచ్చు. ఏదైతే ఒక 5 నెలల పిల్ల బాలిక ఎవరైతే ఉన్నారో ఆ బాలిక పైన అత్యాచారంగా చేసిన పరిస్థితి కనబడ్డది. అయితే ముఖ్యంగా దీనికి సంబంధించి ఇప్పటికే ఆ పసికందు ఏదైతే అత్యాచారానికి గురైన పసికందుకుని వెంటనే అక్కడ ఉన్న తల్లిదండ్రులు కనిపెట్టుకుని అక్కడ ఉన్న విజయనగరం కేంద్ర హాస్పిటల్కి తరలించారు. అంతేకాకుండా ఉన్న వైద్యులు కూడా దీనికి సంబంధించి పూర్తిగా వివరాలు కూడా ఇప్పటికే ఇస్తామని చెప్పారు. మరోవైపు ఏదైతే రాష్ట్ర హోంమంత్రి కూడా దీనిపైన స్పందించారు. వెంటనే దీనికి ఘటనకు సంబంధించి ఎవరైతే నేరస్తున్నారో వారిని ఖచ్చితంగా పట్టుకొని ఖచ్చితంగా దీనికి సంబంధించి పూర్తిగా వివరాలు కూడా ఇచ్చి ఖచ్చితంగా దీనికి సంబంధించిన ఎవరైతే నేరస్తున్నారో వారిపైన కఠిన చర్యలు తీసుకుంటామని కూడా చెప్తున్న పరిస్థితి కనబడుతుంది. మరోవైపు జిల్లా మంత్రులు ఎవరైతే ఉన్నారో అటు గుమ్మడి సంజయ్ కావచ్చు, ఇటు మంత్రి శ్రీనివాసరావు కూడా ఇప్పటికే ఘటనా స్థలానికి చేరుకొని దీనిపైన పూర్తిగా ఆరా తీసి ఖచ్చితంగా దీనికి సంబంధించిన నేరస్తులు అందరిపైన కూడా కఠిన చర్యలు తీసుకుంటామని చెప్తున్న పరిస్థితి కనబడుతుంది. Right, thank you Bhargav, thanks for the details.